తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. డియాగో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. డియాగో గార్సియో ఒక దీవి పేరు. ఇది భారతదేశానికి అతి సమీపంలో, అంటే 1800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జనాభా అసలే లేదు. కాకపోతే అతి సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతం అయినప్పటికీ పర్మిషన్స్ లేకుండా అక్కడికి ఎవరూ వెళ్ళడానికి లేదు. జనాభా లేకపోయినప్పటికీ అక్కడ యుఎస్ ఆర్మీ ఉంటుంది, యూకే ఆర్మీ కూడా అక్కడే ఉంటుంది. బట్ ట్రంప్ కళ్ళు ఇప్పుడు గ్రీన్లాండ్స్ తర్వాత డియాగో గార్సియా మీద ఎందుకు పడ్డాయి? ఎందుకని యూకే మీద ఇప్పుడు ట్రంప్కి అంత కోపం వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో గ్రేటెస్ట్ స్టూపిడిటీ అంటున్నాడు ట్రంప్ యూకే డియాగో గార్సియాని మారిషస్కి అప్పగించడాన్ని. బట్ అది మన దగ్గరే ఉంటే మనకు హెల్ప్ అవుతుంది అనేటువంటి మాట. అసలు జనాభా లేని దగ్గర ఎందుకని ఇప్పుడు గ్రీన్లాండ్స్ తర్వాత దీని మీద కన్నేశాడు ట్రంప్? డియాగో గార్సియా అనేది మారిషస్ వాళ్ళ ఐలాండ్స్. వాళ్ళది చాలా ఐలాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో 60 ఐలాండ్స్ పేరు చెగోస్ ఐలాండ్స్ అన్నది, పార్ట్ ఆఫ్ మారిషస్. కానీ ఆ టైంలో బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వీళ్ళందరూ పరిపాలించారు ఈ ఏరియాలో. మన దగ్గర కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు ఆ టైంలో. సో ఈ చెగోస్ ఐలాండ్స్ని బ్రిటిష్ ఆ టైంలో ఐ థింక్ ఇట్ వాజ్ 1814 ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ దగ్గరే ఉండేది. స్లోలీ ఈ కోల్డ్ వార్ అంతా స్టార్ట్ అయిన టైంలో యూఎస్ కూడా అక్కడ ఒక బేస్ సెటప్ చేసుకున్నారు. ఫస్ట్ యూకే బేసే, అది యూఎస్ కూడా వాడుకుంటున్నారు అన్నమాట దానికోసం. సో దీన్ని డియాగో గార్సియా అని పేరు పెట్టారు. ఉన్న 60 ఐలాండ్స్లో ఒక ఐలాండ్ ఇది అన్నమాట. అక్కడ యుఎస్ మిలిటరీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ నేవీ ముగ్గురు ఉన్నారు అక్కడ. యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పచ్చు అన్నమాట. వీళ్ళేం చేశారంటే అప్పుడు, దట్ ఈస్ స్పెసిఫిక్లీ అరౌండ్ 2010 నుంచి దానికన్నా ముందు 2000లో కూడా దాని ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా లాంటి, ఈవెన్ వియట్నాం టైంలో కూడా వీళ్ళు వాడుకున్నారు దాన్ని. సో యూ కెన్ సీ ఈవెన్ ఫ్రమ్ ద 1960s ఇట్ వాస్ యూస్డ్ అన్నమాట. దాన్ని రెగ్యులర్గా వాడుకొని పోతున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఒప్పందం చేసుకున్నారు ఎవరు, మారిషస్ అండ్ యూకే. అంటే మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాం మీకు ఐలాండ్స్ అని చెప్పి చాలాని వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. మారిషస్, మా ఐలాండ్స్ మీరు పెట్టుకున్నారు, మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అని. అప్పుడు కూడా మారిషస్ ఏమన్నారంటే డియాగో గార్సియా మీ దగ్గర పెట్టేసుకోండి, మాకు అక్కర్లేదు. వీ నో యూ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, స్ట్రాటజిక్గా మీకు చాలా వాల్యూ ఉందని యూఎస్ దగ్గర డైరెక్ట్ మాట్లాడకుండా యూకే దగ్గర మాట్లాడుతున్నారు. ఎందుకంటే యూకే హ్యాస్ ద రైట్ ఓవర్ ద ఐలాండ్స్. వీళ్ళేం చెప్పారంటే మాకు ప్రతి సంవత్సరం యూకే కూడా అంగీకరించారు, $100 million మీకు ఇచ్చేస్తాం. ఐలాండ్ వాడుకునే దానికి $100 million అంటే ఆల్మోస్ట్ ఒక 800 కోట్లు అని పెట్టుకోవచ్చు, మీకు ఇచ్చేస్తాం. రెంట్, లీజ్ రెంట్, దానికి 99 సంవత్సరాలకి లీజ్ రాసి ఇచ్చేస్తానని చెప్పి. సో ప్రాబ్లం ఏం లేదు. కానీ ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన ఒక సంవత్సరం ముందు ఇదే ఒప్పందం పెట్టినప్పుడు వెల్కమ్ చేసిన మనిషి. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా మీకు గూగుల్ చేసి మీకు వచ్చేస్తుంది. వెరీ గుడ్ డిసిషన్, చాలా బాగా చేశారు, ఇట్లానే మనం ఇంకా చేయాలి, అది ఇదని చెప్పారు. అదే మనిషి ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే మనం చూసాం గ్రీన్లాండ్స్ వచ్చినప్పుడు అదే ఇష్యూ వచ్చింది. దీనికొని ముందు గ్రీన్లాండ్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఫస్ట్ టైంలో ఒకసారి చెప్పేసి దాని తర్వాత ఊరుకున్నారు. సడన్గా ఇప్పుడు నాకు గ్రీన్లాండ్స్ కావాలంటున్నారు, కెనడా కావాలంటున్నారు. ప్రతి ఎక్కడైనా దొరికితే ల్యాండ్ నాకు, రియల్ ఎస్టేట్ ఆయన, దట్ ఈస్ హౌ ఈ ఫంక్షన్స్ అనమాట. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కనిపిస్తే, మన దగ్గర పాత ఒక మంత్రి ఉండే, ఆయన పేరు చెప్పను కానీ, ఆయన అంటున్న ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు మహిళలు దాచుకుంటారని చెప్తారు చూడండి, గబ్బర్ సింగ్ అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు, మన మంత్రి గారు వెళ్ళినప్పుడు ల్యాండ్లన్నీ దాచుకుంటాయంట, భూములన్నీ దాచుకుంటారంట. అందుకని అంతా ఎక్కడ కనిపిస్తే తీసుకుంటాడు, గుంజుకుంటాడు. అది ఇది కూడా పరిస్థితి ట్రంప్ది. ఇప్పుడు డియాగో గార్సియా ఐలాండ్ని స్ట్రాటజిక్గా వీళ్ళు సౌత్ ఏషియా, చైనాని అడ్డుకోవడానికి యూజ్ చేస్తున్నారు. చైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు, లేటెస్ట్ యూజ్ ఎట్లా జరిగిందంటే, మన B-2 బాంబర్స్ మన ఇరాన్ మీద బాంబింగ్ చేసినప్పుడు దాన్ని వాడుకున్నారు వీళ్ళు. దానికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా చాలా మటుకు బాంబింగ్ జరిగినప్పుడు టోరా మౌంటైన్స్ మీద కూడా యూజ్ చేశారు ఇది. కానీ ఇప్పుడు ఎందుకు, మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సడన్గా ట్రంప్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, భయం. ఈ మిగతా 59 ఐలాండ్స్ డియాగో గార్సియా పక్కన పెడితే భారతదేశానికి అప్పగిస్తున్నారు. మనం ఏం చెప్పామంటే దాన్ని హైడ్రోలాజికల్గా, స్ట్రాటజిక్గా అక్కడ ఉన్న బయో రిజర్వ్, ఎందుకంటే అది చాలా ఎకలాజికలీ సెన్సిటివ్ ప్లేస్, అక్కడ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేరు. సో ఇట్ హస్ టు బి ప్రిజర్వ్డ్ లైక్ దట్. దానికోసం కావాల్సిన హెల్ప్ అంతా మేము చేస్తామని చెప్పి భారతదేశం, మారిషస్ ఒక ఒప్పందం చేసుకున్నారు.
ఆ టైంలో ఇప్పుడు ట్రంప్కి టెన్షన్ ఏమొస్తుందంటే అక్కడ భారతదేశం వచ్చి కూర్చుంటే వాళ్ళు మిగతా రష్యాకి చెప్తారో లేకుంటే మేము కూడా ఏం చేస్తున్నామని భారతదేశం తెలిసిపోతుంది. అదొక టెన్షన్ ఇప్పుడు ట్రంప్కి వచ్చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇదే టైంలో బ్రిటిష్ పార్లమెంట్లో కూడా డిస్కషన్ నడుస్తుంది. అక్కడ రిఫార్మ్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. మీరు ఎట్లా ఒప్పందం చేస్తారు? మనం బ్రిటన్ మర్చిపోతున్నారు. ఒక టైంలో సన్ విల్ నెవర్ సెట్ ద బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడ పోయిందండి ఆ సామ్రాజ్యం? అడ్రస్ లేకుండా పోయింది. ఒక టైంలో సిలోన్, భారతదేశం, భారతం అంటే మొత్తం ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాట్ ఎవర్ ఇస్ దేర్ రైట్ నౌ, ఇటువైపు ఫిలిప్పీన్స్, అటువైపు ఇండోనేషియా మొత్తం ఆక్యుపై చేసుకునే వీలే ఉండే కదా బ్రిటన్. దాని తర్వాత అక్కడిక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారంతా. ఇన్ఫ్యాక్ట్ డచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు. డచ్ ఆర్మీ వచ్చిన తర్వాతనే భారతదేశం మీద ఫస్ట్ ఆక్రమించుకున్న డచ్ వాళ్ళు. మన కోసం మన దగ్గర భీమ్లీ వైపు మీకు కనిపిస్తుంది, వాళ్ళ సెటిల్మెంట్ ఉంటుంది అటువైపు. ఎందుకంటే మన దగ్గర ఆ టైంలో అన్నిటికంటే పెద్ద పోర్ట్ మచిలీపట్నం ఉండే, మచిలీపట్నం. అక్కడి నుంచే బ్రిటిష్ వాళ్ళు కూడా దూరారు లోపలికి. దానికోసం వాళ్ళు కలకట్టాకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళలేదు ఫస్ట్. తో ఈ డచ్ వాళ్ళు ఏమైందంటే మార్తాండవర్మ అప్పుడు ఉన్న రాజా, ట్రావెంకోర్ రాజాతోని వాళ్ళ నేవీ కూడా చాలా పవర్ఫుల్ ఉండే. ట్రావెంకోర్ నేవీ, డచ్ నేవీ దానికన్నా బెటర్. అంటే వరల్డ్లో నంబర్ 1 నేవీ డచ్. సో వీళ్ళ మెయిన్ బేస్ సిలోన్లో ఉండే. సిలోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇటు పక్కన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అదే మేము చెప్పాను చూడండి, ఐలాండ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండే. మాల్డీవ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే. యాక్చువల్లీ మాల్డీవ్స్ నుంచి మారిషియస్, సెషెల్స్ అంతా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే. సో ఈ సిలోన్ నుంచి వీళ్ళు మార్తాండవర్మ మీద అటాక్ చేశారు, భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాలేదు ఇండియాకి. ఇంకా ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది, నాట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్యాటిల్ ఆఫ్ కోలాచర్ అని చెప్పి ఇప్పుడు కూడా మీరు కన్యాకుమారికి వెళ్తున్న రూట్లో ఒక పెద్ద మాన్యుమెంట్ కనిపిస్తుంది మీకు, టవర్ లాగా. దట్ ఈస్ వేర్ దట్ బ్యాటిల్ హ్యాపెండ్. అంటే సీలో జరిగింది. ఎంత ఇప్పుడు కూడా మీరు మిలిటరీ కాలేజెస్కి వెళ్తే, నేను కూడా ఇక్కడ మిలిటరీ కాలేజ్కి వెళ్తే చూసాను, బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్స్లో ద బ్యాటిల్ ఆఫ్ కోలాచర్ బిట్వీన్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మార్తాండవర్మ నేవీ. మార్తాండవర్మ నేవీ వాళ్ళని ఓడించారు డచ్ని. ది లాస్ట్ బ్యాటిల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మెయిన్ అడ్మిరల్ని అరెస్ట్ చేసి మార్తాండవర్మ కోర్టుకు తీసుకొచ్చి, మార్తాండవర్మ ఆయన్ని పనిష్ చేయకుండా ఆయనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అంటే వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆ టైంలో ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్గా చేశారు ఆయన. లెస్టర్ సి అనేది పేరు నాకు, ఇట్స్ వెరీ టంగ్ ట్విస్టింగ్ నేమ్. అంత పవర్ఫుల్ ఉండే మన మార్తాండవర్మ ఆర్మీ. దాని తర్వాత ఏం జరిగిందంటే డచ్ మొత్తం కొలాప్స్ అయిపోయారు కంప్లీట్గా. ఆ డిఫీట్తో వాళ్ళు ఎప్పుడు దే కుడ్ నాట్ ఓవర్కమ్ ఇట్ అనమాట. వాళ్ళు అసలు ధ్వంసం అయిపోయారు కంప్లీట్. దే లాస్ట్ సిలోన్, దే లాస్ట్, భారతదేశంకి ఎంట్రీ లేదు. అటువైపు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అంతా వాళ్ళ చేతిని జారిపోయింది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఫస్ట్ దే వెంట్ టు 1818 ఎట్ డిగో గార్సియా. ఆ టైంలో డిగో గార్సియా చెగోస్ ఐలాండ్స్కి వెళ్ళారు. ఆ చెగోస్ ఐలాండ్స్ నుంచి డిగో గార్సియా వాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. కానీ 1980s 50s నుంచి బ్రిటన్ కూడా దాన్ని వాడడం మొదలుపెట్టారు ఫుల్ ఫ్లెజ్గా, అండ్ అమెరికన్స్ రావడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. టెక్నికలీ దేర్ ఇస్ నో ఇష్యూ. మనం కూడా రెడీగా ఉన్నాం వాళ్ళని హెల్ప్ చేయడానికి మారిషస్. కానీ యుఎస్ అడ్డుకుంటున్నాం. యుఎస్ అంటున్నారు ఇప్పుడు, వై ఆర్ యూ డూయింగ్ ఇట్, ఫూలిష్ మూవ్, దట్ ఈస్ చేయకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. అరే వాళ్ళ ఐలాండ్స్, వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మా 60 ఐలాండ్స్ మాది, మాకు ఇచ్చేసేయండి అంటే. ఒప్పందం చేసుకున్న తర్వాత 2025లో చేశారు. 2022లో డిస్కషన్స్ మొదలైంది బ్రిటన్తో, యూకేతో. దాని తర్వాత 25లో సంతకం పెట్టారు. అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా అపోజ్ చేస్తారండి? ఇదే అర్థం కావట్లేదు. సో మీ బేస్ పోతుందంటే ఒక భయం ఉంటుంది, అది లేదు కదా ఇప్పుడు. ద బేస్ ఇస్ స్టిల్ దేర్. కానీ అటువైపు భారతదేశం ఏమో మేము ఆ మిగతా ఐలాండ్స్ని హైడ్రలాజికల్గా డెవలప్ చేసి అక్కడున్న మెరైన్ రిసోర్సెస్ని కూడా మేము, అది ఫిషరీ ఉండొచ్చు, మిగతా ఏమైనా ఉండొచ్చు, మేము డెవలప్ చేసి ఇస్తామని చెప్పి ఒక ప్రాజెక్ట్స్ మొదలు పెడదాం అనుకుంటే ఈ ప్రాబ్లం మొదలైందని. సో అమెరికా ఎక్కడో ఉంది, యూకే ఇంకెక్కడో ఉంది, అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి వాళ్ళకి బేస్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంత ఎక్కడో అన్మాన్డ్ దీవులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నిటినీ త్రివిధ దళాలని అక్కడ మోహరించుకునేంత థ్రెట్ ఎందుకని అనిపిస్తోంది వాళ్ళకి? థ్రెట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్గా భయం, రష్యన్స్ వస్తారని ఒక భయం ఉండే ముందే. అంటే మారిషస్ ఇండియాకి ఇవ్వకుండా రష్యాకి ఇస్తారు, లేకుంటే ఇండియా రష్యా కోసం పనిచేస్తారు అని ఒక డౌట్ ఉంది. అంటే ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంది, ఎన్ని నేవల్ షిప్స్ అక్కడ ఉన్నాయి, ఎప్పుడు టేక్ ఆఫ్ చేస్తుంది, ఎప్పుడు ల్యాండ్ చేస్తుంది ఎయిర్క్రాఫ్ట్, ఎంతోమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు 2500 మంది ఉన్నారు పర్సనల్ అక్కడ. అంతే, దానికన్నా ఎక్కువ వాళ్ళు తట్టుకోలేరు ఐలాండ్స్. అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ అనమాట. అక్కడ మీరు డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉండదు, తక్కువ డ్రింకింగ్ వాటర్.
పవర్ సప్లై ఇదంతా మన లక్షద్వీప్ లాగా మన అండమాన్స్ లాగానే ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన వైపు నుంచి కూడా వీఆర్ నౌ ఒక కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఒకటి శ్రీలంక వైపు నుంచి, ఇంకోటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒకటి, ఇటువైపు లక్షద్వీప్లో వీఆర్ సెటప్ ఫుల్ ఫ్లెజ్ నేవల్ కమాండ్. ఇప్పుడు మన దగ్గర మాల్డీవ్స్లో ఆల్రెడీ ఉన్నారు. ఆ క్యాంపెయిన్ నడిపించిన తర్వాత కూడా మ్యూజియం కేమ్ డౌన్ అండ్ ఇప్పుడు అగ్రీ చేశారు. అక్కడ మన ఇక్కడ నేవల్ ఫెసిలిటీ ఒకటి ఉంది అక్కడ. శ్రీలంకలో మనం అక్కడ ఉన్న ఒక నేవల్ డాక్యార్డ్ని కొనుక్కున్నాం. ఎందుకంటే చైనా కూడా వచ్చి హంబాబోటా పోర్ట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా మనకి రెడ్ ఫ్లాగ్స్ రైజ్ అయినాయి. మనం కూడా ఒక ప్రెజెన్స్ ఉండాలని చెప్పి లక్కీలీ ఒక 2 సంవత్సరాల ముందు ఒక శ్రీలంకన్ ఒక నేవల్ షిప్ యార్డ్ బ్యాంక్రప్ట్ అయిపోయారు, దివాలా అయిపోయారు. అప్పుడు మన మ్యాజగాన్ డాక్, మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యాజగాన్ డాక్ ఈవెన్ దో ఇండివిజువల్ కంపెనీగా ఇన్వెస్ట్ చేసి ఆ టేక్ ఓవర్ చేసుకున్నాం. సో మనకు ప్రెజెన్స్ గ్రేట్ నికోబార్, కొలంబో, మాల్డీవ్స్, మారిషియస్, లక్షద్వీప్, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. ఇన్ఫ్యాక్ట్ మాల్డీవ్స్ అనే ఐలాండ్స్ లక్షద్వీప్ ఎక్స్టెన్షన్. ద లాస్ట్ ఐలాండ్ లక్షద్వీప్లో ఉన్నది ఐ థింక్ ఇట్స్ మినికాయ్. మినికాయ్ ఐలాండ్లో మాట్లాడుతున్న భాషనే మాల్డీవ్స్లో మాట్లాడతారు. ద సేమ్ లాంగ్వేజ్ దే స్పీక్. అప్పుడు అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందన్నమాట మనకి. ఇండియన్ ఓషన్ అనేది కవిత గారు చాలా మట్టుకు ఇప్పుడు ఒక చాలా క్రూషియల్ ఏరియా అయిపోయింది. ఒకటి చైనా ప్రెజెన్స్. చైనా సౌత్ చైనా సీ నుంచి మలక్కా స్ట్రైట్స్ అంటే ఇట్ స్టార్ట్ సమ్వేర్ జస్ట్ నియర్ శ్రీలంక నుంచి మొదలై త్రూ ద ఇండోనేషియన్ రీజన్ అది ఆస్ట్రేలియా వైపు అవుతుంది. ఆ మలక్కా స్ట్రైట్స్ కూడా ఆల్మోస్ట్ 60% వరల్డ్లో ఉన్న ఆయిల్ ఆ స్ట్రైట్స్ నుంచి పాస్ అవుతుంది. రెడ్ సీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి వచ్చి ఇటువైపు అరేబియన్ సీ నుంచి వచ్చి ఇండియన్ ఓషన్ నుంచి మలక్కా స్ట్రైట్ నుంచి అక్కడికి వెళ్ళి ఇది కంట్రోల్ చేయడం అని చాలా క్రూషియల్ అయిపోయింది ఇప్పుడున్న జియో పాలిటిక్స్లో. యుఎస్ ఏమంటున్నారు, వీళ్ళని చైనాని ఎక్కడ ఉంచుకోకూడదు. దానికోసం చూడండి, జస్ట్ కీప్ మాల్డీవ్స్ సపరేట్, మారిషియస్ సపరేట్ పెడదాం, ఇప్పుడున్న డైగోగాషన్ సపరేట్ పెడదాం. యుఎస్ ఏం చేశారంటే బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళారని చాలామంది అడిగారు. దాని రిప్లై ఇక్కడ ఉంది, బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళారనేది. బంగ్లాదేశ్లో వాళ్ళు అక్కడి నుంచి లిజనింగ్ పోస్ట్ పెట్టుకున్నారు. అంటే ఏం చేస్తున్నారు చైనా అని చెప్పి చిటగాంగ్ పోర్ట్లో కూడా ఇప్పుడు యుఎస్ షిప్స్ రెగ్యులర్గా వస్తూ పోతుంది. అది కాకుండా మయన్మార్లో టిప్ ఆఫ్ మయన్మార్ ఒకటి అండ్ మయన్మార్ 2 సైడ్లలో వాళ్ళు 3 పోస్టులు కొనుక్కున్నారు వాళ్ళు. అంటే లీజ్లో తీసుకున్నారు. వెరీ సీక్రెట్, ఎక్కువ గొడవ చేయరు వాళ్ళు దాని గురించి. అక్కడి నుంచి కూడా చైనీస్ని ట్రాక్ చేస్తున్నారు అమెరికా. చైనా, రష్యా కన్నా ఎక్కువ ప్రాబ్లం అమెరికాకి చైనాతోనే ఉంది. ఎందుకంటే చైనీస్ నేవల్ ప్రెజెన్స్ కానివ్వండి, చైనీస్ ఆర్మీ, చైనీస్ టెక్నాలజీ చాలా మట్టుకు అమెరికాని మ్యాచ్ చేస్తుంది ఇప్పుడు. సో అమెరికాకి చాలా భయం ఉంది, రేపు ఒక యుద్ధం వస్తే దానికి మెయిన్ కారణం చైనా ఉంటుంది, రష్యా కాదని చెప్పేసి. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంది, ఎస్పెషల్లీ యుక్రెయిన్ వాళ్ళ తర్వాత. ఈ పరిస్థితుల్లో చైనాని కంట్రోల్ చేయాలి. మనం ఏం చేసాం, అవర్ స్ట్రాటజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఏం చేసామంటే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్తో మనం కంప్లీట్గా ఒక ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నాం. అక్కడ పెద్ద ఒక కమాండ్ ఫెసిలిటీ రాబోతుంది. ఆల్రెడీ మన కమాండ్ అక్కడ ఉంది, ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది. ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఐలాండ్స్లో ఉంది. సునామీలో కొంచెం డ్యామేజ్ అయింది కానీ దాని తర్వాత ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్. అక్కడ ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పి ఒక పెద్ద మన ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. కానీ మనకు అక్కడ చిన్నగా ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ టాప్ మోస్ట్లో మయన్మార్ కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. మీరు మ్యాప్లో వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. కోకో ఐలాండ్స్ అని ఒక ఐలాండ్ ఉంది, బహుశా మాట్లాడాను దీని గురించి ముందు మనం. ఈ కోకో ఐలాండ్స్ కూడా చాలా క్రూషియల్, ఎందుకంటే అక్కడ చైనా కూర్చున్నారు. అక్కడి నుంచి ఒక 200-300 కిలోమీటర్లో యుఎస్ షిప్స్ కూర్చున్నారు. చైనీస్ కోకో ఐలాండ్స్ ఎందుకు టేక్ ఓవర్ చేసుకున్నారంటే అక్కడి నుంచి వాళ్ళు విశాఖపట్నం వైపు మన సబ్మెరీన్స్ని ట్రాక్ చేయడానికి వాళ్ళకి ఒక రూట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి భారతదేశంలో సబ్మెరీన్ బేస్ ఇస్ విశాఖపట్నం. ఇప్పుడు కొత్తగా బేస్ కడుతున్నాం విశాఖపట్నం నుంచి ఇంకో 100 కిలోమీటర్ పైకి. అక్కడ స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ సబ్మెరీన్స్, ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్లో అన్నీ ఉంటుంది, షిప్స్ ఉంటుంది, సబ్మెరీన్స్ ఉంటుంది, ఫ్రైటర్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, డెస్ట్రాయిస్ ఉంటుంది. సో సపరేట్గా సబ్మెరీన్ బేస్ కూడా బిల్డ్ చేస్తున్నాం మనం విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి కొంచెం అటువైపు. అది ఇంకా టైం పడుతుంది, బహుశా ఇంకా ఒక 10 yearsలో డెవలప్ అయిపోతుంది ఫుల్. సో ఈ ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇది ఇప్పుడున్న మ్యారిటైమ్ రూట్లో చాలా క్రూషియల్ అయిపోయింది. యుఎస్కి ఎయిర్ ఫోర్స్ సపోర్ట్, మొన్న జరిగిన B-2 బాంబింగ్లో కూడా వాళ్ళు యుఎస్ డైరెక్ట్ తీసుకొచ్చారు అక్కడి నుంచి, యుఎస్ నుంచి. కానీ రీఫ్యూయలింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ల్యాండ్ కూడా చేయరు ఒకసారి, కానీ రీఫ్యూయలింగ్కి ల్యాండ్ చేశారంటున్నారు. మనకు తెలియదు వెదర్ ఇట్ రియలీ హ్యాపెండ్ అన్నమాట. కానీ యూఎస్కి ఏంటంటే అక్కడ మొత్తం అమెరికా నుంచి తీసుకురావడం, లేకుంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పెట్టడం అంటే చాలా ఎక్స్పెన్సివ్. దాని బదులు డియేగో గార్సియా మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ అన్నమాట. సో దాన్ని
రష్యా అటువైపు రాకూడదు, చైనా అస్సలే రాకూడదు. దీనితోనే యూఎస్కి ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేరు, ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్ ఇప్పుడు ఈ చట్టం పాస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు సైన్ చేసిన ఒప్పందాన్ని బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేయాలి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పాస్ చేయొచ్చు వాళ్ళకి. లేకుంటే బ్రిటన్ క్రెడిబిలిటీ ఉండదు. రేపు మీరు ఒప్పందం పెట్టి మీ పార్లమెంట్కి మీ సైన్ మీరు పాస్ చేయలేకపోతే మళ్ళీ ఏం గవర్నమెంట్ రా అని అడుగుతారు మీరు కియర్ స్టార్మర్ దగ్గర. అది జరుగుతుంది కూడా. సో దాట్ విల్ హ్యాపెన్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు కవిత గారు, ఒకటి గ్రీన్లాండ్, ఒకటి కెనడా, ఇంకోటి వెనిజువేలా, ఇప్పుడు డియాగో గార్సియా ఇస్ ఆల్రెడీ విత్ దెమ్. కానీ ట్రంప్కి ఎక్కడ కొంచెం ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆయన నాకు ఇక్కడ కావాలి, ఇది నా యుఎస్ టెరిటరీ అంటున్నారు. దిస్ ఇస్ బికమింగ్ మేజర్ ఎంబరాస్మెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే నిన్న చూసాం మన ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మీద కూడా ఆయన పర్సనల్ చాట్స్, వాట్సాప్ చాట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసేసారు, విచ్ ఇస్ నాట్ డన్. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాట్సాప్లో అది మూడో మనిషికి తెలియకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇట్ మైట్ బి ఎ సీక్రెట్, ఇట్ మైట్ బి ఎ పర్సనల్ చాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ నథింగ్ అట్ ఆల్. అప్పుడు కూడా ఎందుకు బయట లోకంగా ఎందుకు తెలియాలి? ఇది ట్రంప్ ఒక ఇమ్మెచ్యూరిటీ చూపిస్తుంది కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ సాడ్. ఎందుకంటే కోపం వస్తే చిన్నపిల్లలు అన్నీ బయటికి చెప్పేసినట్టుగా. అదే, మమ్మీ నన్ను కొట్టాడు, సో నేను వెళ్ళి కొడతాను, మీరు వెళ్ళి కొట్టండి వాడిని, ఇదే జరుగుతుంది. సో ఆ ఇమ్మెచ్యూరిటీ, ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ అనగానే ఒక స్టెబిలిటీ ఉండాలి ఎప్పుడు పాలసీలో. ఇదే ట్రంప్ ఒక సంవత్సరం ముందు ఎస్ అని చెప్పిన మనిషి ఈ మారిషియస్ డీల్కి, చెగోస్ ఐలాండ్స్కి, ఇప్పుడు సడన్గా ఎందుకు మారిపోయాడు? ఎంత పెద్ద మార్పు ఏం రాలేదు కదా లాస్ట్ ఒక సంవత్సరంలో. చైనా ఎప్పటి నుంచో ఉన్నారు, రష్యా ఎప్పటి నుంచో ఉంది, మనం కూడా ఉన్నాం, చెగోస్ ఐలాండ్స్ ఉన్నాయి. వెల్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ నౌ? సో వీళ్ళు కూడా అంటున్నారు, యూ కీప్ ద ఐలాండ్, మాకు $100 million ఇచ్చేసేయండి సంవత్సరానికి. అది కూడా ఒప్పందంలో ఉంది, దట్ వీ విల్ పే యూ $100 million, విచ్ ఇస్ అ బిగ్ అమౌంట్. మారిషియస్ లాంటి దేశానికి ఇట్స్ 800 కోట్లు అంటే ఇట్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్. వాళ్ళు వాడుకుంటారు. బహుశా రేపు మనం కూడా ఒక 2 ఐలాండ్లు తీసుకుంటే, అక్కడ లీజ్లో తీసుకుంటే మనం కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది, విచ్ వీ విల్ హ్యావ్ టు పే. దట్ ఇస్ నో గో అనమాట. కానీ ఇది రియల్ ఎస్టేట్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు డావోస్లో ఉన్నారు ట్రంప్. ఆయన ఇప్పుడు ఏమంటే ఫ్రాన్స్ మీద నేను 200% టారిఫ్లు పెట్టేస్తాను, గాజాలో బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ చేయలేదు వాళ్ళని చెప్పేసి. మనం కూడా జాయిన్ చేయలేదు కదా, మన మీద ఎందుకు పెట్టట్లేదు? ద ఓన్లీ కంట్రీ విచ్ హస్ సెడ్ డైరెక్ట్లీ ఎస్ ఇస్ యూఏఈ. వాళ్ళకి $1 billion ఇస్ నథింగ్, చిల్లర. వాళ్ళకి గుడి బయట కూర్చుంటారు చూడండి, వాళ్ళకి వేయడానికి చిల్లర ఇస్తున్నట్లే వాళ్ళు ఒక చిల్లరలాగా ట్రంప్కి పడేస్తారు, తీసుకో బిచ్చోడని చెప్పేసి. అది జరుగుతుంది. సి గాజా ఆల్సో ట్రంప్కి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా ఉంది, ఎందుకంటే ఈజ్ లైక్ దట్. ట్రంప్ టవర్స్ ఇండియాలో ఎక్కువ ఉందండి, నేను ఫ్రెండ్ చెప్పాను, యూఎస్ కన్నా ఎక్కువ ట్రంప్ టవర్స్ ఇండియాలో ఉంది వాళ్ళ కంపెనీ. అంత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టారు ట్రంప్ ఇండియాలో. కానీ గాజాలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన ఏమన్నారంటే వీల్ మేక్ ఇట్ లైక్ ఏ మెడిటరేనియన్ కోస్ట్ లైన్, ఒక పెద్ద లగ్జూరియస్ ప్రాజెక్ట్, హోటల్స్, 5 star హోటల్. అక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఆయన ఏం చెప్పారు, అందరిని ఈజిప్ట్ పంపించేద్దాం, ఒక 5-6 సంవత్సరాలకి ఈజిప్ట్ పంపించేసి మొత్తం డెమాలిష్ చేసి వీ విల్ రీబిల్డ్ ఇట్ అని. కానీ ఆ రీబిల్డింగ్ ఎప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోరు. ఇజ్రాయెల్కి భయం అంటే లాస్ట్ టైం రీబిల్డింగ్ జరిగినప్పుడు టనల్స్ కట్టుకున్నారు దాని కింద. ఆ రీబిల్డింగ్ స్పాన్సర్ చేసింది ఇరాన్, హమాస్ కోసం. ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు? మా ఇండియాని పిలిచారు, చాలా దేశాలు పిలిచారు, కెనడాని పిలిచారు, ఫ్రాన్స్, యూఏఈ, సౌదీ అరేబియా, అందరిని పిలిచారు ఆయన. బోర్డ్ ఆఫ్ పీస్, ఎంత పెద్ద బోర్డు ఇవాళ ఎవరు కనిపించదే, 60 మంది 70 మంది ఉండొచ్చు, ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. అందరూ $1 billion పెట్టాలంట. ఒరిజినల్లీ మీకు గుర్తుంటుంది కవిత గారు, ట్రంప్ ఫస్ట్ గాజా మొత్తం ఈ డెమాలిషన్ ప్లాన్ వచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారు, ఈవెన్ సౌదీ అరేబియా ఆబ్జెక్టెడ్. మేము మొత్తం డెమాలిష్ చేసి కన్స్ట్రక్ట్ పోతాం. అక్కడ అందరూ అడిగిన ప్రశ్న ఇదే, నేను అడిగిన ప్రశ్న, అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఈసారి ఈజిప్ట్ పంపిస్తాం, జార్డన్ పంపించేస్తాం అని డెమాలిషన్ చేసి అన్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు రిటర్న్ పిలిపించుకుందాం, లేదా అక్కడే ఉండేయండి వాళ్ళని అన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గాజాలో పెట్టిన పెట్టుబడికి మనకేమొస్తుంది? మనకి 2 ఫ్లాట్లు ఇస్తారా? అక్కడ మనకి ఒక టవర్ ఇచ్చేస్తారా మనకి? లేకుంటే మనకి ఏదైనా యాక్సెస్ ఇస్తారా? అక్కడ ఏం లేదు. అక్కడ ఏదో పెద్ద రేర్ ఎర్త్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఇంకో మాట. అక్కడ ఇట్ ఈస్ బేసిక్లీ ట్రంప్కి ఏంటంటే ఆయన అక్కడ ఒక ప్రాజెక్ట్గా డెవలప్ చేసి దాన్ని బహుశా ఒక ట్రంప్ టవర్ లాగా మార్చుకుంటారేమో తర్వాత. అప్పుడు దాకా ఆయన 3 years అయిపోతుంది ఇంకా. దెన్ హీ విల్ బి నెక్స్ట్ ప్రెసిడెంట్. దీని మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు. గాజా ఒకటి, గ్రీన్లాండ్. ఇప్పుడు గ్రీన్లాండ్ లేటెస్ట్ మీరు చూసుంటారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి అసలు మాట్లాడలేదు. కొన్ని రోజులు, ఒక 3 రోజుల నుంచి గ్రీన్లాండ్ గురించి మాట్లాడింది. అక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈయనేమన్నారు, అక్కడున్న ప్రతి మనిషికి $100,000 ఇచ్చేస్తాం, $1,00,000. ప్రతి అక్కడ 55,000 మంది ఉన్నారు,
వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. వాళ్ళేమంటున్నారంటే వాళ్ళు పొద్దున్న కూడా చూశాను నేను అక్కడ ఉన్న కొన్ని లీడర్స్ మాట్లాడుతూ ట్రంప్ ఇక్కడ వస్తే ఆయన వెదర్ తట్టుకోలేరు, అంత దారుణమైన వెదర్ ఉంది ఇక్కడ, వాళ్ళ ఫోర్సెస్ తట్టుకోలేరు, ఆల్రెడీ వాళ్ళ బేస్ అక్కడ ఉంది, థూల్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని ఉండి దాన్ని ఇప్పుడు మార్చి స్పేస్ కమాండ్గా చేశారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండలేరు, సరే కావాలంటే ఇంకా 2 బేసులు తీసుకో, మాకు ప్రాబ్లం లేదు, కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళాం, దిస్ ఈజ్ అవర్ టెరిటరీ. అండ్ క్లియర్లీ ఆమె యొక్క క్లాస్ వార్ అని చెప్తుంది, ఎందుకంటే మేము వీ లుక్ లైక్ బ్రౌన్ స్కిన్, మమ్మల్ని వైట్ స్కిన్ వాళ్ళు తీసేస్తున్నారు. ఇది పాత 1800s నుంచి జరుగుతున్న ఒక కోలనైజేషన్ ప్రాసెస్, ట్రంప్ మళ్ళీ తీసుకొస్తున్నారు దాన్ని. సో ఈ పొజిషన్లో గ్రీన్లాండ్ కూడా ఇప్పుడు దే ఆర్ అబ్జెక్టింగ్. దాంతో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు EU స్ప్లిట్ అయిపోయారు కంప్లీట్గా. EU నేను అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళంతా 27 దేశాలు ఉన్నాయి EU, అది కాకుండా నేటో కూడా ఉన్న 20+. ఈ నేటో కానీ EU కానీ దే విల్ గెట్ సింప్లీ, ఇది ఏదైనా గ్రీన్లాండ్ మీద కాలు పెడితే కూడా ట్రంప్ రేపు ఆల్రెడీ ఉన్నారు బేస్, అది కాకుండా మేము ఆక్యుపై చేస్తాము, మేము ఆర్మీని పంపిస్తాము, అది చేస్తాం ఇది చేస్తాను చేస్తే మొత్తం ద ఎంటైర్ EU మెకానిజం నేటో కొలాప్స్ అయిపోతుంది. ఉండదు, నేటో అనే ఒక ఫోర్స్ ఉండే ప్రసక్తే లేదన్నమాట. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు గ్రీన్లాండ్స్ తర్వాత ఈ దీవి మీద ఫోకస్ అనేది ఉంది. ప్రతి చోట కూడా తనకు కావలసినటువంటి డిఫెన్స్ సిస్టమో లేకుంటే తన దేశానికి రక్షణగా ఏది ఉపయోగపడుతుందో దానికోసం చూస్తున్నాడు తప్ప అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రేర్ మెటల్స్ ఉన్నాయా, లేకపోతే ఆ దేశానికో లేకుంటే ఆ దీవుకో ఏదైనా ఉపయోగపడుతుందా ఇలా చూడదు. సో గ్రీన్లాండ్స్ అయిపోయాయి, ఇప్పుడు డియాగో అయిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ 4 సైడ్స్ కోసం దృష్టి పెట్టబోతున్నాడా అనేది కూడా వినిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, రేపు గాజాలకు ఒక బేస్ పెట్టుకోవచ్చు, గాడ్ నోస్, అది కూడా జరగవచ్చు. అంటే గాజాలో అందరిని పంపించేసి హమాస్ అంతా అవుట్ చేసిన తర్వాత నేను అక్కడ బేస్ పెట్టుకుంటాను ఒకటి. ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉంది, బహ్రెయిన్లో ఉన్నాయి, ఖత్తర్లో అన్నిటికంటే పెద్ద బేస్ ఉంది, UAEలో బేస్ ఉన్నాయి, ఇరాక్లో బేస్ ఉంది వాళ్ళకు. ఏ కంట్రీలో లేదని చెప్పండి, పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. ఇప్పుడు మనమే ఉండము, పాసిబ్లీ వీఆర్ నాట్ గివెన్ అ బేస్ టు US. దానికోసం డియాగో గార్సియాలో పెట్టుకున్నారు ఆయన. ట్రంప్కి ఏంటంటే కవిత గారు నిన్న కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు డావోస్కి వెళ్ళే ముందు మాట్లాడారు అట్ ద ఎయిర్పోర్ట్. ఆయన ఏమంటారు, నా స్ట్రెంగ్త్ చూడండి, ఎగ్జాక్ట్లీ 1 year నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసి 1 year అవుతుంది. నన్ను చూడండి, ఒక సంవత్సరంలో నేను ఎంత మార్పు తీసుకొచ్చాను, నా మాటలు చెప్పంగానే భయపడుతున్నారు లోకం. ఒక నార్సిస్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, ఒక వర్డ్. అంటే మీరే దేవుడి తర్వాత మీరే దిగి వచ్చారు, రావణాసురుడి కన్నా పెద్ద రావణాసురుడు తయారవుతున్నారు, నన్ను చూడంగానే ప్రజలు భయపడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళది హిస్టరీలో చాలా స్టోరీస్ ఉన్నాయి. హిట్లర్ ఉండొచ్చు, నెపోలియన్ ఉండొచ్చు, స్టాలిన్ ఉండొచ్చు, మావో ఉండొచ్చు, లెనిన్ ఉండొచ్చు. వీళ్ళందరూ చేసిన పనులు మన అందరూ తెలిసిందే. అటిలా ద హన్ నుంచి మొదలైంది అది. సో ఇట్లాంటి డిక్టేటోరియల్ బిహేవియర్ ఉన్న మనిషి హిస్టరీలో మొత్తం కంప్లీట్గా డిసపియర్ అయిపోతారు, మాయమైపోతారు. అందులో ఆయన వెరీ రీసెంట్గా ఇంకో మాట కూడా చెప్పారు, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వనప్పుడు నేను ఇంకా వీటన్నిటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నేను ఎందుకు కృషి చేయాలి. నార్వీజియన్స్కి చెప్పారు డైరెక్ట్, ఆలోచించండి, మీరు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కదా, నేను చూసుకుంటాం. ఆలోచించ, ఈజ్ దట్ ద వే US ప్రెసిడెంట్ స్పీక్స్? ఒక మెచ్యూరిటీ ఉండాలి. డియాగో గార్సియా కానీ మీరు గ్రీన్లాండ్ కూడా కన్సిస్టెంట్ పాలసీ ఉండే USకి 50-60 సంవత్సరాల నుంచి. ఆ పాలసీ ఎప్పుడు మారలేదు. డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉండి, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉండి, ఏదో బుష్ టైం నుంచి ఒబామా, క్లింటన్, దాని తర్వాత అగైన్ బైడెన్, ఎక్కడ ఈ పాలసీ మారలేదు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో కరెక్ట్ కొంచెం స్టేబుల్గా ఉన్నాడు మనిషి, సెకండ్ టర్మ్లో రాగానే ఆయనకి ఏదో ఇప్పుడు డెస్పరేట్ అయిపోయాడు, నాకు ఒక 3వ టర్మ్ దొరికితే అది కూడా బాగుంటుంది, ఇట్లా చేసి చూపించిన తర్వాత US ప్రజలు అంటారు రేపు మా ప్రెసిడెంట్ ఫర్ లైఫ్, మన నార్త్ కొరియాలో ఉన్నాడు చూడండి కిమ్ జాంగ్ ఉన్ లాగా, ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ పెట్టుకుందాం ట్రంప్ గారిని, ఇంకా ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ కాకూడదు, అట్లాంటి ఒక పరిస్థితికి తీసుకురావాల్సి. ఒక నార్సిసిస్ట్ అయిపోయాడు ఆయన. అంటే ఆయన పిక్చర్ ఆయనకు మిర్రర్లో చూడడం చాలా నచ్చినది, ఆయన వాయిస్ ఆయనకు నచ్చడం మొదలుపెట్టింది. ఆయనకు వ్యతిరేకించడానికి ఎవరు లేరు అమెరికాలో ఇప్పుడు. అంటే వాళ్ళ ప్రజలు ఇన్ఫ్యాక్ట్ ఒక సర్వే మొన్న జరిగింది, దాంట్లో 77% మంది అమెరికన్ ప్రజలు గ్రీన్లాండ్ మీద అమెరికా చేయబోతున్న దాడిని వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ పాలసీని. ఇప్పుడు ఏమంటారు ఈయన? అది ఆయన క్యాబినెట్, ఆయన ఇన్నర్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కానీ, డిఫెన్స్ సెక్రటరీ హెస్కెత్ కానీ, వీళ్ళెవ్వరూ ఆయన మీద ఒక్క మాట కూడా రిటర్న్ చెప్పలేకపోతున్నారు. అంత ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్ అయిపోయి, ఏమని అంటే నేను తీసి పడేస్తాను, నేను అయిపోయింది, అవుట్, కథ. మనం చూస్తున్న అటార్నీ చూస్తున్న ఫైల్స్, ఎప్స్టీన్ ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఆయన సాక్ చేసేసారు మొన్న.
ఎందుకండి ఇది? FBI ఒక సీనియర్ ఆఫీసర్ని సాక్ చేశారు మొన్న. ఆయనకు ఎవరైనా నచ్చకపోతే అంతే సంగతి. దే విల్ జస్ట్ టేక్ హిమ్ అండ్ త్రో హిమ్ అవుట్ అనమాట. ఇది యూఎస్కి చాలా డేంజరస్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ ఒక డిక్టటోరియల్ రాజ్యం కాదు, అది డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఈ నిన్న జడ్జ్మెంట్ రావాలండే టారిఫ్ల గురించి, అది రాలేదు. మళ్ళీ పోస్ట్పోన్ అయింది, వాయిదా పడింది. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, నెక్స్ట్ వారమో అది కాకుండా నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినప్పుడు చాలా మటుకు ట్రంప్ ఇస్ ఇన్ అ వెరీ డేంజరస్ టెరిటరీ. అంత నెగటివ్ ఉంది ఇప్పుడు ఇమేజ్. బహుశా దీని తర్వాత ట్రంప్కి రావాల్సిన అన్నిటికంటే పెద్ద పొలిటికల్ ఒక హిట్ విల్ బి మిడ్ టర్మ్ పోల్. దాంట్లో ఆయన ఓడిపోయారు అనుకోండి, మిడ్ టర్మ్ పోల్ ఆయన ఓడాడు, ఆయన సీట్లు తగ్గిపోతుంది వాళ్ళ సెనెట్లో, కాంగ్రెస్లో తగ్గిపోతే ఆయన ఒక్క బిల్లు కూడా పాస్ చేయలేరు. ఈ టారిఫ్ మీద సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేస్తే $200 బిలియన్ రిటర్న్ కట్టాల్సి వస్తుంది. ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అని. ఆయన ఏమంటారు, నేను పెంచాను చూడండి $200 బిలియన్, ఐ రేస్డ్ క్యాపిటల్. నిన్న ఒక సర్వే వచ్చింది కవిత గారు, దాంట్లో వాళ్ళకి అనలైజ్ చేశారు ప్రతి ప్రోడక్ట్ యూఎస్కి వచ్చింది లాస్ట్ ఈ టారిఫ్ పెట్టిన తర్వాత, లిబరేషన్ డే అని చెప్పాడు. $4 బిలియన్ బయట నుంచి ఉన్న కంపెనీలు కట్టారు. మిగతా అంతా అక్కడ ప్రజలే కట్టారు. ఎవరికి పోయింది నష్టపడింది? వాళ్ళకే కదా. కంపెనీలు కట్టారు ఫస్ట్, కంపెనీలోనూ ప్రజలను గుంజుకున్నారు అంతే. $10 మీకు వచ్చే ప్రోడక్ట్ ఇప్పుడు $15 వస్తుంది. ఎవరికి వచ్చిన నష్టం? యూఎస్ ప్రజలకే. అది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. కానీ ఆ మాగా బేస్ ఉంది చూడండి, మేక్ అమెరికా గ్రేట్ అనే, వాళ్ళు ఇప్పుడు అక్కడున్న బయట నుంచి వచ్చిన దేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీద చాలా మట్టుకు ఫిజికల్ అని చెప్ప కానీ మెంటల్ ట్రామా క్రియేట్ చేస్తున్నారు. ఒకటి ఐస్ రైడ్స్ నడుస్తుంది, ఇంటి నుంచి వెళ్ళి గుంజుకెళ్తున్నారు రాత్రిపూట, రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు గుంజుకెళ్తున్నారు. దాంట్లో ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే, జాబ్స్ కూడా ఎవరైనా ఇండియన్స్కి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ గోయింగ్ అండ్ సీయింగ్ ఎంతమంది H1B అప్లై చేశారు, ఏ కంపెనీ వాళ్ళు అప్లై చేశారు, దాంట్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపాడు. ఇప్పుడు ఫెడెక్స్ చూడండి, లేటెస్ట్ వాజ్ ఫెడెక్స్ సుబ్రహ్మణ్యం ఈజ్ ద CEO. ఆయన మీద యు ఆర్ అన్ ఇండియన్ సో యు ఆర్ టేకింగ్ ఇండియన్స్. ఆయన అన్నారు లాస్ట్ ఇయర్ నేను 450 అప్లై చేశాను మేము H1B, ఈ సంవత్సరం ఓన్లీ 100 మేము అప్లై చేసింది. మాకు ఆ టాలెంట్ కావాలి, మాకు కాదు అమెరికన్స్నే తీసుకోవాలి. నేను చెప్తాను కవిత గారు, ఇట్స్ మోస్ట్ మన స్టూడెంట్స్కి ఆల్రెడీ 70% ఇవాళ 71% తగ్గిపోయింది. ఆలోచించండి, మన స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి. మన ప్రోడక్ట్స్ ఎట్లా డైవర్సిఫై చేస్తున్నామా? మోదీ గారు ఏం చేస్తారు, ఇప్పుడు యూతో FTA సైన్ చేయబోతున్నాం. అది సైన్ చేస్తే మనకి అమెరికన్ మార్కెట్ అక్కర్లేదు. విల్ బీ హ్యాపీ విత్ ద యూరోపియన్ మార్కెట్. అంత పెద్ద మార్కెట్ అక్కడ కూడా ఉంది. కానీ మన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? యూఎస్ యూనివర్సిటీస్ ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కడి నుంచి ఫీజు వస్తుంది? ఎందుకంటే మన స్టూడెంట్స్ దగ్గర ఫీజు చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. కెనడాలో కూడా అంతే. కెనడాలో వాళ్ళ స్టూడెంట్స్కి ఫ్రీ, కానీ మన దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళ స్టూడెంట్స్కి సబ్సిడైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. యూఎస్లో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ యూఎస్ మీద ఎప్పుడు కాదు, ఒక 3 సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ ఉండబోతుంది. చాలా మటుకు యూనివర్సిటీస్ బంద్ అయిపోతుంది, అక్కడ వాళ్ళకున్న ఫండింగ్ ఆగిపోతుంది, ఎందుకంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ఇదే పరిస్థితుల్లో ఈయన ఏం చేయబోతారు? అప్పుడు ఏం చేస్తారు? చైనీస్ స్టూడెంట్స్ రావట్లేదు, ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ రావట్లేదు. వాళ్ళ పెద్ద మార్కెట్ వాళ్ళకి. అది కూడా కాదు, ఈ స్టూడెంట్సే కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత సుందర్ పిచాయ్ కానీ మిగతా వాళ్ళు తయారయ్యారు, పెద్ద పెద్ద CEOs తయారయ్యారు. ఇదే వాళ్ళ స్టూడెంట్స్గానే వెళ్ళారు ఇక్కడి నుంచి, MS చేయడానికి వెళ్ళారు, దాని తర్వాత PhD చేశారు కొంతమంది, దాని తర్వాత అక్కడ ఉద్యోగం మొదలుపెట్టారు. నౌ ఎవ్వరు అక్కడ ఉండకూడదంట. ఇండియన్స్ అనే కాదు, నో అవుట్ సైడర్ ఎక్సెప్ట్ అమెరికన్స్కే ఉద్యోగం ఉండాలని. ఇవాళ ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో, చాలా మటుకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ముందు అది కూడా బయటికి వెళ్తుండే, ఆల్ దోస్ జాబ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. చాలా మంచి పని, ఎందుకంటే మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యే పిల్లలకి ఎంట్రీ లెవెల్ జాబ్సే దొరుకుతుంది ఫస్ట్. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి MS చేయడానికి అక్కడికి వెళ్తారు, అక్కడ OPT తీసుకుంటారు, దాని తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ ట్రై చేస్తారు, లేకపోతే H1B తర్వాత దాని గ్రీన్ కార్డ్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఆలోచించండి, మనం ఎప్పుడు అనుకున్న గ్రీన్ కార్డ్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ సెటిల్డ్ ఇన్వెంట్ US అనుకున్నా, కాదు. దట్ ఆల్సో ఇస్ లైక్ ఎ వీసా, నౌ యూఆర్ బీయింగ్ సెంట్ బ్యాక్. సో వాళ్ళ వైపు నుంచి చూస్తే తప్పేం లేదు, కానీ మన వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, కరెక్ట్. H1Bని మిస్యూజ్ చేశారు, ఎస్. కానీ ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి మనం ఒప్పందం చేయాలన్నా వద్దా? ఎందుకంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ఎ స్మాల్, మనం ఏదో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, మనం 144 కోట్ల మంది ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. మనతో ఎట్లా డీల్ చేస్తున్నారు, మనం కూడా అదే టైప్ డీల్ చేయాలి. దానికోసం మోదీ గారు ఏం మాట్లాడలేదు, మేము సంతకం పెట్టలేదు, కథం అయిపోయింది కదా.
మేము మిగతా సంతకాలు పెట్టుకుంటాం. ఆల్రెడీ యూకేతో మాకు FTA ఉంది, ఆస్ట్రేలియాతో సైన్ చేసుకున్నాం, ఇప్పుడు EUతో చేస్తున్నాం. ఒకరోజు మీరు దిగొస్తారు, ఆ రోజు చూసుకుందాం. ఆల్రెడీ వాళ్ళ పాపం కష్టపడుతున్నాడు. దే ఆర్ లేటెస్ట్ మ్యాన్ మిస్టర్ గౌర్ కష్టపడుతున్నారు ఎంబసీలో, అంబాసిడర్. ఆయన పాపం తిరుగుతున్నారు. అంబానీని కలిశారు, నిన్న ముఖేష్ అంబానీని కలిశారు, చంద్రశేఖర్ గారిని కలిశారు, పీయూష్ గోయల్ కలిశారు, బాంబేకి వెళ్ళి ఫడ్నవీస్ని కలిశారు. హీఈస్ ట్రైంగ్ టు రిపేర్ ద థింగ్స్. కానీ డ్యామేజ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది ఇప్పుడు డ్యామేజ్. అది మనం ఎందుకు పెట్టుబడి అమెరికాలో పెట్టాలని అడుగుతున్నారు. అమెరికన్ కంపెనీస్ కావాలంటే ఇక్కడ వచ్చి పని చేసుకోండి, మీరు మీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. చాలామంది అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు యూరోప్కి వెళ్ళాలనుకుంటుంది, ఎందుకంటే ట్యాక్స్ బేస్ అక్కడ కొంచెం ఐర్లాండ్ లాంటి దేశాల్లో ట్యాక్స్ కొంచెం తక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటున్నారు, దుబాయ్కి వెళ్తున్నారు. ఇది జరగబోతుంది. ఐ థింక్ ట్రంప్ యాజ్ అ పర్సన్ అమెరికన్ ఇండస్ట్రీని మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్గా. అదే ఇప్పుడు జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, కానీ ఏదో ఒక రోజు ఇన్ఫ్లేషన్ కూడా కొడుతుంది. ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్. అండ్ ట్రంప్ కూడా ఆయనకు అర్థమైపోయింది, ఇప్పుడు ఆయన ప్యానిక్ మోడ్లో ఉన్నారు. దానికోసం అక్కడ ఇక్కడ ఆ ఇష్యూస్ డైవర్ట్ చేస్తున్నారు. చూడండి, డొమెస్టిక్ ఆడియన్స్ గురించి అస్సలు మాట్లాడలేదు. ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ థింగ్స్. మేము గోల్డెన్ డోమ్ తయారు చేస్తున్నాం, దానికోసం మా గ్రీన్లాండ్ కావాలి. అరే, మీ మిలిటరీ మాట్లాడలేదు దాని గురించి. ఎక్కడ అంత పెద్ద ఎక్సెన్షియల్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇమీడియట్గా? రష్యా అయితే మొత్తం ధ్వంసమై పడున్నారు పక్కన యుక్రెయిన్ వార్ తర్వాత. వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు? వాళ్ళు మీ మీద మిసైల్ ఎందుకు పడేస్తారు? యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్. నేటో వాళ్ళు డబ్బులు పెట్టాలి, వాళ్ళు 5% పెట్టాలి జీడిపిది. నేటో వాళ్ళకి అసలు ట్రంప్తో పడట్లేదు ఇప్పుడు. వాళ్ళ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ కానీ, డానిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ విపరీతంగా ఆయన మీద ఉన్న లాంగ్వేజ్ ఎట్లా వాడుతున్నారంటే మనకే అనిపిస్తుంది ఒక US ప్రెసిడెంటా లేకుంటే అట్లా కనిపిస్తుంది మనకి. ఎస్ సార్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.